హలో ఎవరీవన్. మనం లాస్ట్ షాట్‌లో ఆల్రెడీ ట్రైనింగ్ ఆఫ్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఎలా జరుగుతుంది అనేది ఆల్రెడీ చూసాము. ఈ పర్టిక్యులర్ వీడియోలో దాన్ని కొద్దిగా డీప్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బేసికల్లీ మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి హైపోథసిస్. హైపోథసిస్‌లో మనం క్లియర్‌గా మోడల్ ఏం చేయాలి అనేది చెప్తామనమాట. కానీ ఎలా చేయాలనేది చెప్పం. ఎందుకంటే ఎలా చేయాలి అనేది మోడల్ దానంతట అదే నేర్చుకోవాలి. మెషిన్ దానంతట అదే ఆలోచించి ఏదైనా పని చేయగలిగితే దాన్ని మనం మెషిన్ లెర్నింగ్ అంటాం. ఇక్కడ హైపోథసిస్‌లో మనం లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్. మనం మోడల్‌కి ఒక లైన్ గీయమని చెప్తాం. అంతేగాని ఎలా గీయాలి అనేది చెప్పం. వన్స్ గీయమని చెప్పాక అదొక రాండమ్ లైన్ గీయొచ్చు. ఆ రాండమ్ లైన్ గీసాక మనం నువ్వు బాగా గీసావు లేదా బాగా గీయలేదు అని చెప్పేసి ఫీడ్‌బ్యాక్ లాగా లాస్ ఫంక్షన్ ద్వారా ఇస్తామనమాట. లాస్ ఫంక్షన్ ఏం చెప్పింది? నువ్వు బాగా గీస్తే వాల్యూ అనేది తక్కువొస్తది. అండ్ బాగా గీయకపోతే వాల్యూ అనేది చాలా ఎక్కువొస్తది. అలాగా లాస్ ఫంక్షన్ ఇచ్చే వాల్యూ వల్ల మోడల్ అర్థం చేసుకొని ఆప్టిమైజర్ ద్వారా ఆ లైన్‌నయితే అడ్జస్ట్ చేస్తదనమాట. మన హైపోథసిస్‌నయితే అడ్జస్ట్ చేస్తది. సో, ఇది జరిగే ప్రాసెస్. వన్స్ ఫస్ట్ అడ్జస్ట్‌మెంట్‌లోనే మొత్తం లైన్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదని లేదు. అందుకే ఇది సైకిల్‌లో జరుగుతదనమాట. ఇలాగ మల్టిపుల్ టైమ్స్ జరగడం వల్ల స్లోగా మన మోడల్ అనేది పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతది. వన్స్ అలాగా ఎప్పుడైతే లాస్ నియర్ టు 0 ఆర్ వెరీ లెస్ వాల్యూ వస్తదో అప్పుడు ఈ ప్రాసెస్‌ని ఆపేసి మనం మోడల్‌ని ఎవాల్యుయేట్ చేస్తామనమాట. ఎంత బా పెర్ఫార్మ్ చేసింది అనేది. ఇది మన ట్రైనింగ్ ఆఫ్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్‌లో జరిగే ప్రాసెస్.